హలో. హలో. చెప్పమ్మా, ఎవరండి? అమ్మగారు లేరండి? ఉన్నారండి. ఇద్దరు కొంచెం మాట్లాడాలి అమ్మగారితో. ఎవరండి? హైదరాబాద్ అండి. హైదరాబాద్ అండి. ఒక్క నిమిషం ఉండండి, వస్తాను. ఏంటి? హలో. హలో అమ్మగారు, నమస్కారం అమ్మగారు. నేనే బాబుని మాట్లాడుతున్నానండి. ప్రైజ్ లేదండి. ప్రైజ్ లేదండి. అదే కాల్ 2 రోజులు అయింది మేడం కాల్ చేయక మీకు. అదే మర్చిపోయారండి? అయ్యో లేదండి, మర్చిపోలేదండి. వస్తున్నారండి హైదరాబాద్? లేదండి, రావట్లేదు. రావట్లేదా? ఓకే ఓకే అమ్మగారు. మీతో ప్రేయర్ చేయించుకున్న తర్వాత కొంచెం ఆరోగ్యం బాగుందండి ఇప్పుడు. చాలా బాగుందమ్మా, అందుకే కాల్ చేశాను. మీ దగ్గరలో ఉండేవాళ్ళమమ్మా. అయ్యో పర్వాలేదండి. ఎక్కడికో దిక్కుకి వెళ్ళండి, మా దగ్గర కానీ ఏం కాదు. కానీ మీకు ఎక్కడన్నా చర్చి ఉంటే వెళ్ళి అక్కడ బలపడండి. లేదమ్మా, మీ ప్రేయర్ తోటి బలపడుతున్నానమ్మా. నేను ఇప్పుడే అర్థమవుతుంది నాకు, మీరు చాలా అద్భుతంగా చేస్తున్నారు. మీరు నాలో జీవాన్ని నింపుతున్నారమ్మా. ఎండిన చెట్టుకు నీళ్లు పోసినట్టు మీరు నా ప్రాణానికి నీళ్లు పోసారమ్మా. కార్యం జరిగిందమ్మా, కార్యం జరిగింది. దేవుడు మీ హృదయాన్ని పట్టుకున్నాడండి. దేవుడికి మీ హృదయం ఇష్టమైంది. మీరు నిజంగా అమ్మ చాలా గొప్పవారమ్మా. ఎండిన నా జీవితంలో నీళ్లు పడేలా చేశారమ్మా. చాలా మంచిదండి. అమ్మగారు, మీరేమన్నా మీకు నేను దశం భాగం ఇచ్చుకోవాలి, దగ్గరలో లేరు, నేను మీకు దశం భాగం ఇచ్చుకునేవాడిని. మీకు ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఉన్నాయండి? అయ్యో ఎందుకంటే అప్పుడే వద్దండి, మీరు బలపడండి బాబు. దేవుడు మాటలేని మీలో వచ్చింది, అంతకన్నా ఏం కావాలండి? అవునమ్మ గారు, మీరు చెప్పారో లేరు, దేవుడు అడగట్లేదు. మొన్న మీరు ప్రేయర్ చేశారో లేరు, అప్పుడు నా ఒంట్లోకి శక్తి వచ్చిందమ్మా. మరొకసారి ప్రేయర్ చేస్తారమ్మా? చేయమ్మా. పరిశుద్ధుల తండ్రి, దేవ కృప కలిగిన తండ్రి, వందనాలు ప్రభా. సర్వసృష్టిగతమైన ప్రభా, ఇదిగో ప్రభా నీ బిడ్డ తండ్రి, ఇదిగో నాలో లేదేమి కానీ ప్రభా, ఇదిగో నీ బిడ్డలో ప్రభా నీ జీవాన్ని పోసు ప్రభా. ఇదిగో తండ్రి నీ బిడ్డ అనుకుంటున్నాడు కదా, నేను ఎండిపోయిన చెట్టుని మరలా నన్ను చిగురింప చేస్తున్నావని నీ బిడ్డ అనుకుంటున్నాడు ప్రభా. ఇదిగో తండ్రి తన జీవితంలో ప్రభా గొప్ప కార్యము, ఆశ్చర్య కార్యము ప్రభా ఇంకొను జరుగును గాక ప్రభా. తనలో ఉన్న ప్రతి బలహీనత కూడా నజరేయుడు అయిన యేసు నామములో విడుదల కలిగించండి ప్రభా. ఇదిగో నీ ప్రసన్నత నీ బిడ్డని కలిగి అచ్చడాడి హోదరి మోరుషాదర బాబా. ఇదిగో ప్రభా హృదయాంతరముని వెరిగిన దేవుడు ప్రభా. ఇదిగో తన పరిస్థితుల్ని మారుస్తున్నందుకు నీ మందిరానికి వెళ్ళి అనుదినము కూడా బలపడుటకు నీ కృపని దయచేయండి ప్రభా. ఇదిగో అనుదినము నీ బిడ్డతో నీవు మాట్లాడండి ప్రభా. తల్లి గారి విషయంలో కూడా గొప్ప స్వస్థత నీవు అనుగ్రహించండి ప్రభా. అయ్యా ఇదిగో నిన్ను నమ్ముకున్న వారిని వెన్నడు కూడా సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు ప్రభా. ఇంకొన గొప్ప ఆదరణ నీ బిడ్డకి కలిగించండి. ఇదిగో ఎవరు విడిచినా ప్రభా నీ విడిచిపెట్టే దేవుడు కాదు గనక ప్రభా. ఇదిగో నీవే తోడైంది నడిపించి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిజంగా అమ్మగారు, మీరు ఎప్పుడైతే ప్రేయర్ చేస్తారో నా ఒంట్లోకి 1000 ఏనుగుల బలం వచ్చింది అమ్మగారు. అంత కాన్ఫిడెన్స్ వచ్చింది అమ్మగారు. నిజంగా దేవుడు ఇంకా మిమ్మల్ని బలంగా వాడుకుంటానంటున్నాడే. దేవుడు మందిరంలోకి వెళ్ళండి. సరే అమ్మగారు, మీరు చెప్పే మాటలే నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి అమ్మగారు. అయ్యో దేవుడి మాట ఇంకా ధైర్యంగా ఉంటది. నా మాట ఎలా ఉందంటే బైబిల్ కూడా చదవండి, బైబిల్లో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చదువుతున్నాను. ఒంటరిగా ప్రార్థన చెయ్యండి. దేవుడు మీకున్నాయి ఇంకా కొన్ని చిక్కులు ఉన్నాయి, అవి కూడా అతి త్వరలో దేవుడు విడిపిస్తానని మాట్లాడుతున్నాడు. అమ్మా అవునమ్మా, అదే నేను మిమ్మల్ని చూస్తుంటే ప్రేయర్ చేసినప్పుడు మొత్తం మీరే కనిపిస్తున్నారమ్మా నా కళ్ళలో. ఆ దేవుడు అంటే మీ ద్వారానే, మరి దాని అర్థం ఏందో నాకు తెలియదు కానీ మీరే కనిపిస్తున్నారమ్మా. అంటే
చాలామంది అంటే మీ ద్వారా నాకేమన్నా స్వస్థత చేపిస్తానన్నా ఏమో తెలియదమ్మా, అలా కనిపిస్తున్నాడు నాకు వేసే మీ ఫోటోనే కనిపిస్తుందమ్మా. నాకు దాన్ని కాదు కానీ దేవుడు మనలో ఉన్నవాడు గొప్పవాడండి. అవునండి. అంటే మీరు ఆ ఆశ తలంపు మీలో ఉంది కాబట్టి నా రూపం ఒకవేళ కనపడొచ్చు కానీ నాకన్నా గొప్పవాడు ఆయనండి. నాకు కాదు మహిమ కావాల్సింది దేవునికి రావాలండి. అదేనమ్మా మీ ద్వారా స్వస్థత చేపిస్తా అన్నట్టున్నాడు. అలానే ఖచ్చితంగా వస్తుందండి. ప్రార్థన చేద్దాం అనుదినం కూడా గొప్ప విడుదల అనుగ్రహిస్తాడండి దేవుడు. నాకు నిన్న అసలు కాల్ చేయకపోవడానికి ఎలానో అనిపించిందమ్మా. అమ్మగారితో మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడాలి, ఇంకా ఏం చేయాలో అసలు అర్థం అవ్వలేదు. నేను కొద్దిగా బిజీ ఉన్నానమ్మా, చేయలేకపోయినమ్మా. కొద్దిగా మన్నించండి, ఏమనుకోకండి. అయ్యో నేను అనుకోనండి, పర్లేదండి. ప్రేయర్ లో ఉన్నాను అయితేనే. సరే అమ్మా, సరే. మీకోసం మీ అదే మీరు దగ్గరలో లేరమ్మ గారు, వచ్చింటే మీ ప్రేయర్ లో ఉండేవాన్ని అమ్మగారు. నేను ఇక తప్పిపోయాను. అయ్యో పర్వాలేదు, ఎక్కడైనా దేవునికి బలపడమే కావాలండి. అక్కడ ఇక్కడ ఏమీ లేదు. మీకు ఎక్కడ దగ్గరగా మందిరం ఉంటే మందిరంలోకి వెళ్ళాలి, బలపడాలి. నేను మీ ద్వారా స్వస్థపడినవన్నీ వేరే మందిరానికి వెళ్ళొచ్చా అమ్మగారు? ఏం కదా? అలా అని అనుకోకూడదండి. కుదరలేనప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నా స్వస్థత నా ద్వారాగా వచ్చిందని నేను అనుకోను ఇప్పుడు. కానీ మీరు ఎక్కడ బాగుపడితే అక్కడికి వెళ్ళండి. కానీ దూరం అన్నప్పుడు రావడం మీకు కుదరదు కదా, అక్కడే దగ్గరలో ఉన్నప్పుడు వెళ్ళండి. ఒక్కసారన్నా మిమ్మల్ని చూస్తాను అమ్మగారు. నిజంగా ఈ మనిషిని, చెట్టంత మనిషిని ఎద్దులా ఉంటాను, కానీ ఏం లాభం. నిజంగా మీరు నన్ను రక్షించారు అమ్మగారు. రక్షణ అంటే ఏంటో, నిజమైన రక్షణ మీ ద్వారా తెలుసుకున్నాను అమ్మగారు. అయ్యో చాలా థ్యాంక్స్ అండి. దేవునికి ఏమిచ్చినా ఆయన రుణం మనం తీర్చలేము. అదే కదా అమ్మగారు. అంటే అందరూ చాలా మంది ప్రేయర్ చేయించుకున్నానండి, ఎవరి దగ్గర పని అవ్వలేదండి. నాకు మీరు చేశారు నిజంగా గొప్ప కార్యం. మీ వల్ల, మీలాంటి దైవదూతలు ఉండడం వల్లనే కదమ్మా ఇలాంటివన్నీ జరిగేది. అయ్యో చాలా పొగిడేస్తున్నారండి. అంటే పొగడద్దు కానీ దేవునికి ఘనతగా మీరు ఉండండి చాలు, నాకు అదే సంతోషం. లేదమ్మగారు, అంటే నేను మీరు పొగుడుతా అనుకుంటున్నారా? అయ్య బాబోయ్, ఏంటండి అలా? మీకు తెలియదా అమ్మగారు? మీకు అనిపించలేదా ఇప్పుడు? అయ్య బాబు అనిపించింది. అంటే మనం ఏ పాటి వారు అని. మీకు ప్రేయర్ లో అన్ని కనిపిస్తాయి కదమ్మా, నిజమేంటో అబద్ధమేంటో నేను చెప్తాను. అలా అవును, మీరు నమ్మారు. నమ్మడం వల్ల దేవుడు కార్యం చూశారు. దేవుడు నీ విశ్వాసమే నేను స్వస్థపరచును అంటున్నాడు దేవుడు. నువ్వు నమ్మిన వల్లనే నీ కార్యం నేను ప్రార్థన చేసినా గానీ నీ విశ్వాసం నిన్ను నిజంగా బలపరిచింది కదా. అవునమ్మగారు. అదండి, మీ దగ్గర అబద్ధాలు చెప్పాల్సి మీ ఊరికే పొగిడితే ఏమొస్తుంది అమ్మగారు? నాకు మీరు దేవుడితో మాట్లాడే వాళ్ళు, నేను పాపిని. నన్ను అలాంటి వాళ్ళకి శక్తిని నింపారు మీరు. దేవుడు మాకన్నా ఘనంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడండి. ఇంకా అనేక మందికి నువ్వు ఏ బలహీనత అయితే బాధపడుతున్నావో, ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నావో వాటి మీదే దేవుడు నిన్ను అధికారాన్ని ఇచ్చి ఇంకా బలంగా దేవుడు నిలబెడతాడు. సరే అమ్మగారు. సరేనమ్మా, సరేనమ్మా, ఉంటాను.